భగవంతుడు ప్రకృతిలో పృథివిగా ఉన్నాడు కదా, నన్ను కాపాడుతున్నాడు భూమిగా. కాబట్టి ఆ పరమాత్ముడు భూమిగా నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఆ పరమాత్ముడిని దేంతో పూజించాను? భూమితోటే పూజించాను. భూమి నుండి పుట్టిన అక్షతలు, భూమి నుండి పుట్టిన పుష్పాలు, భూమి నుండి పుట్టిన ఒత్తి దాన్ని పెట్టాను, భూమి నుండి పుట్టిన అగరబత్తి, ఇవన్నీ భూమి నుంచే వచ్చాయి. భూతత్వం నుంచి బయటకు వచ్చినటువంటి పదార్థాలతోటే పరమాత్ముడు భూమిగా నన్ను కాపాడుతున్నాడు కాబట్టి అతన్ని పూజించాను. జలమై పరమాత్ముడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి, ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఆ జలంతోటే పరమాత్ముడిని అభిషేకం చేసి ఆరాధించాను. అగ్నిగా పరమాత్ముడు ఈ లోకాన్ని నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఆ అగ్నితోటే పరమాత్ముడిని ఆరాధించాను. ఇప్పుడు గాలిగా పరమాత్ముడు నాకు ఆధారమై ఉన్నాడు కాబట్టి, నాకు ప్రాణమై ఉన్నాడు కాబట్టి, నాకు జీవమై ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణంతోటే పరమాత్ముడిని ఆరాధిస్తున్నాను. ఎలా? ఒక జపం, ఒక పారాయణం. అందుకనే పారాయణం చేస్తాం కదా. ఆ పారాయణం చేసేటప్పుడు మనం శబ్దాలు ఉత్పత్తి చేస్తాం కదా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఎక్కడి నుంచి వచ్చిందంటారు? గాలి. కాబట్టి గాలే ఈ మాటకి ఆధారం. కాబట్టి ఆ మాటతోటే ఆ ప్రాణాన్ని వాడుకొని పరమాత్ముని ఆరాధిస్తున్నా. నేను చేసేది అది. జపం చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంత్రం చేస్తున్నాను కదా. ఈ మంత్రం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. జపం అనంటే గాలి ద్వారా, గాలి రూపంలో నన్ను కాపాడే పరమాత్ముని నేను ఆరాధిస్తున్నాను. అర్థమైందా? అంటే నాకు ఒక భావన కనిపించింది దీంట్లో. ఏంటనంటే, మన ఇంట్లో తాతయ్య మాకు పూర్వం రోజుల్లో చిన్నప్పుడు ఏదో చాక్లెట్ కొనిపెట్టేవారు, బిస్కెట్ కొనిపెట్టేవారు. కొనిపెడితే మేము కూడా థ్యాంక్స్ గివింగ్గా ఏం చేస్తామని అంటే, పాప ఆయన కొనిపెట్టారు కదా అడగగానే, అందుకని ఆ చాక్లెట్ కొద్దిగా కొరికి ఓ ముక్క తాతయ్య నోట్లో పెట్టేవాళ్ళు. ఆయన ఎంత పొంగిపోయేవాడు. ఆయనే కొనిపెట్టింది కానీ ఒక ముక్క ఆయనకి పెట్టేటప్పటికి ఆయన కావాలా ముక్క? లే, మనం ఇచ్చే విధానంతో ఆయన ఆనందపడిపోతున్నాడు. అబ్బా వీడు నాకు ఇచ్చాడని. అంత వాడిదే వాడికి పెడుతున్నాం. పూలు వాడివే. ఇది నేను కొన్నానంటే నావే అండి, ఇది నేను తయారు చేశానా? ఇందులో ఒక్క రేకు, ఇదిగో చూడండి, ఒక్క పెటల్, అసలు ఈ టెక్స్చర్ ఏంటి, అసలు దీంట్లో కలర్స్ ఏంటి, ఈ షేడ్స్ ఏంటి, ఒక్కటి తయారు చేయగలమా మనం? లే, ఇది వాడు తయారు చేసింది. ఈ పువ్వు వాడు తయారు చేస్తే నేనేమో ఒక 2 రూపాయలు పెట్టుకొని నేను దేవుడికి అదిగోనండి పూలు ఇచ్చానండి. ఏమిటండి? వాడిదే, వాడు ఉత్పత్తి చేసుకునేదే వాడికి ఇస్తున్నాం. అంటే ఆలోచన చేయండి, హిందువుల యొక్క మనోభావం ఎంత ఏ స్థాయిలో ఉందో చూడండి. పరమాత్మ ఇది ఏది నాది కాదు అనే యోగ బుద్ధి హిందువుల యొక్క ఆచారాల్లో ప్రతి అడుగు బయటపడుతుంది. ఇది నాది అంటే భోగ బుద్ధి, ఇది నీది అంటే యోగ బుద్ధి. నాది అంటే బంధం, నీది అంటే మోక్షం. బాగా ఆలోచన చేయండి. ఒక కాన్సెప్ట్ని మన పూర్వీకులు ఎందుకు ఇది పెట్టారనంటే, ఇలా చేసే విధానంలో మనకు ఒక అవగాహన పెరుగుతుంది. ఇదేది నాది కాదు అనే మమకారానికి దూరమైపోతాం. ఈ లేనిపోని పోగు చేసుకునే అంశాలన్నిటికీ దూరమైపోతాం మనం. అహం పోతుంది మనలో అహము, అహంకారము, మమకారం ఎప్పుడైతే సబ్లిమిట్ అయిపోతుందో, పూర్తిగా సద్దుమణుగుతుందో, పూర్తిగా అవి అణిగిపోతున్నాయో, అక్కడ పుడుతుంది నిజమైన జ్ఞానం, నిజమైన అవగాహన లోపల పుడుతుంది. ఆ అవగాహన ఒక మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుందంటే, ఆ పుట్టిన జ్ఞానమే ఆ మనిషిని మనీషిగా మారుస్తుంది, మాధవుడిగా చేస్తుంది. అదే దైవత్వానికి పునాదిగా అవుతుంది. ఆ అవగాహన లేదనుకోండి,
అవగాహన లేకుండా మీరు ఎన్ని చెయ్యండి, లక్ష బిల్వార్చన చెయ్యండి, లేకపోతే 1,000,000 తులసి పూజ చెయ్యండి, లేకపోతే ఒక 10 కోట్లు కుంకుమార్చన చేయండి, అదంతా అహంకార మమకారాలతో నాది నేను అనుకుని నేను ఖర్చు పెట్టానని అందరికీ చూపించుకోవడమో, లేకపోతే అందరి దగ్గర మనం చూపడమో, ఇవన్నీ బయటికి పటాటోపం అవుతుంది. ఓకే, అదైనా చేసి తగలడాలి ముందు, అది కూడా మానేస్తే కష్టం. అది ఏదో ఒకటి ముందు అటువంటివన్నీ చేసి చేసి ఒకరోజు వాడికే విరక్తి వస్తుంది. ఏమిటి చేస్తున్నాను? ఆ విరక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణానంద లాంటి వ్యక్తి తారసపడతాడు. ఏదో ఒక రోజు చేయగా 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 ఏదో ఒక రోజు మా యొక్క అవసరం ఏర్పడుతుంది. ఒరే, ఇది కాదురా చేత, ఈ చేత కాదు నీకు కావాల్సింది, ఇది రోత, చేత కాదు ఇది, నాది నేను అనుకునే రోతలు ఇవి కాదు. ఇక్కడి నుంచి నీలో ఒక అవగాహన రావాలి, ఒక ఎదుగుదల రావాలి. నేను భగవంతుడికి ఏది చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, నేను చేసే క్రియ ఉందే అది ఈ పంచభూతాల వల్ల జరుగుతున్నాయి. ద్రవ్యాలు ఉన్నాయే బయట, అవి పంచభూతాల నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి. దేవుడు ఈ ప్రకృతే, పదార్థాలు ప్రకృతే, క్రియా ప్రకృతి, చేసే నేను ప్రకృతి. కాబట్టి ఇంకా మొత్తము ఒక్కటై ఉన్నప్పుడు సర్వము తానైన వాడెవ్వడు, ఆత్మభౌ తానునే శరణు వేడేదన్నన్నాడు. శివలింగము దేవుడే, నేను పోసే పాలు దైవమే, చేసే క్రియా దైవం వల్లనే జరుగుతుంది, ఇది దైవమే. ఇంకా దైవాన్ని ఎక్కడికి వెళ్ళి వెతుకుతారండి? అందుకే కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో మాత్రమే లేడు, ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ.